వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, 1 2 3 4 5 6 7 8 మంది మొత్తం పోలీసులు ఇక్కడ నిలబెట్టిండ్రు. వీళ్ళు చూడ్డానికి బాబాల్లాగా ఉంటారు, కానీ వీళ్ళంతా దొంగ బాబాలు. బాబాల ముసుగులో తాంత్రిక విద్యలు వచ్చు అని పైసలు వసూలు చేస్తున్న గ్యాంగ్. షకీలు, షోయబ్బు, ఇక్బాలు, సజిలు, ఆయుబ్బు అండ్ హనీష్. దీనికి సంబంధించి ఏఎన్ఐలో కూడా వార్త వచ్చింది, చెప్తాను. ఎంత దారుణం అంటే తూక్ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ధూప్ జిహాద్. ఇప్పుడు దీన్ని ఏం జిహాద్ అందాం? మతం మారి అసలు వీళ్ళ మతం కానోళ్ళందరూ కాపీర్లు అంటారు. సిగ్గుసరంలే, బతకడం కోసం కాపీర్ల వేషమైనా కట్టేయడానికి, వాళ్ళ వేషంలో అడుక్క తినడానికి. ఏం జరిగిందో చెప్తా చూడండి. ముజాఫర్ నగర్ హిందూ దుస్తులు ధరించి అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న నకిలీ బాబా ముఠాకు చెందిన 6 సభ్యులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత 7 సంవత్సరాలుగా తాంత్రిక ఆచారాలను ఉపయోగించి వారి సమస్యలను తొలగిస్తామని అబద్ధాలు చెప్పి మూఢనమ్మకాలతోటి డబ్బులు వసూలు చేస్తున్నారు. ముజాఫర్ నగర్లోని మీరాపూర్ మరియు కకోరోలి పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో అద్దె ఇండ్లలో నకిలీ ఆధార్ కార్డుల సహాయంతో పేర్లు గుర్తింపు మార్చుకొని ఈ మోసగాళ్లు బ్రతుకుతున్నారు. ఈ ముజాఫర్ నగర్లోని కకోరోలి పోలీసులు మోసపూరిత ముఠా పేర్లు మరియు ముఖాలను బయటపెట్టారని పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ వర్మ తెలిపారు. సంజయ్ వర్మ కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు హిందువులు దుస్తులు ధరించి తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు బయటపడ్డారు. అసలు ఐడెంటిటీని దాచిపెట్టి నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ చిరునామాలతో హిందూ పేర్లతో చెలామణి అవుతున్న వీళ్లకు బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలోని వివిధ విభాగాల కింద కేసులు నమోదు చేశారు. ఇక ఈ 6 అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ సంజయ్ వర్మ చెప్పారు. వీళ్ళందరూ కూడా ముస్లిమ్సు. వీళ్ళు హిందువులుగా పేర్లు మార్చుకొని కాషాయ వస్త్రాలు ధరించి గ్రామానికి తిరుగుతూ మహిళలకు దీవెనలు ఇస్తామని భిక్షాటన చేస్తూ డబ్బులు దొబ్బేస్తున్నారు. 6 నకిలీ ఆధార్ కార్డులు, అలాగే ఆశీర్వాదం ఇవ్వడానికి ఉపయోగించే ఇనుప గొలుసు, సారంగి, డమరు, కంజరి, సారంగి, కలువ, విరాళ రసీదులు, తంబూరాలు, నెమలిక, రత్నాలు, ఇత్తడి బ్రాస్లెట్, బట్టలు, గోరంటాకు లాంటి వాయిద్యం, 60 ఒప్పందాలు, అనేక కాగిత ముఖ్యలు. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. సిగ్గు శరం లేకుండా, ఏమాత్రం బుద్ధి లేకుండా రోజుకి 20,000 సంపాదిస్తారట. ఇట్లా నకిలీ బాబాలను నమ్ముతూ హామ్ హూమ్ ఫట్ అనగానే జీవితాలు మారిపోతాయి, ఇంకేదో చేస్తే మారిపోతాయి అనే మూర్ఖపు హిందువులను అనాలి. అసలు ఆడి హిందువా కాదా, వాడి ఐడెంటిటీ ఏంటి, ఆడి ముఖం చూస్తే ఆడైనా హిందువు కనబడుతుందా అనేది కూడా ఆలోచించకుండా ఆడు చెప్పే మాయ మాటలు నమ్మి అవన్నీ తీసుకుంటున్నారు అంటే ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అంతేకాదు ఈ ముఠా రోజుకు 15,000 నుంచి 20,000 సంపాదిస్తారట. కనీసం 1,500 సంపాదిస్తాడట. వీళ్ళు బాగా శిక్షణ తీసుకుంటారట. సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల పరిష్కారం చేస్తామని 45 నుంచి 50,000 వసూలు చేస్తారట. సో ఇవి దొంగ బాబాల జిహాద్ అందామా, దీన్ని ఏమందామో మీరే చెప్పండి. ఏదేమైనా తస్మత్ జాగ్రత్త. కాషాయం కట్టినోడల్లా స్వామీజీ అయిపోడు. అలాగే కాషాయం ముసుగులో ఇలాంటి దాష్టికాలు, దారుణాలను చేసేటోళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. ప్రతిసారి పోలీసులే పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని పట్టుకోని అవసరం లేదు. ఎవడైనా ఇంత మోసం చేస్తూ ఉంటే కనిపెట్టలేకపోతున్నామంటే అది మన దురదృష్టం. ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలు వేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.